అందరికీ నమస్తే. హౌ ఆర్ యూ ఆల్? బాగున్నారు అనుకుంటున్నా. చాలా రోజులైంది మీ అందరిని ఇట్లా పలకరించి. యాక్చువల్లీ చేయలేకపోయాను. ఈ మధ్య నేను ఇక్కడ కూడా అంటే మీ అందరికి తెలుసు నేను కొంచెం ట్రావెలింగ్ చేస్తున్నా. కాకపోతే అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు నేను సినిమాల టచ్ ఉన్నామని ఏం జరుగుతుందని చూస్తే రాజు వెడ్స్ రాంబాయి అనే ఒక సినిమా ట్రైలర్ చూసిన వెంటనే అరే మస్తు సినిమా తీసిండ్రు డైరెక్టర్ శైలు గారు అండ్ సినిమాటోగ్రఫీ బేగ్ గారు మస్తు తీసిండ్రు. లిటిల్ హార్ట్స్ అనే సినిమా తర్వాత మళ్ళా మంచి సినిమా స్టోరీ పట్టుకొస్తున్నారు అని అనుకుంటున్న క్రమంలో పోతూ చూస్తే నవ్వులన్నీ నువ్వులైనట్టు ఆ పిల్ల పాపం రాంబాయి వాళ్ళ నాన్న కొడుతున్నాడు, యాసిడ్ పోసుకోమంటాడు. మళ్ళీ ఆ ప్రేమించిన రాజుగాడేమో ఫస్ట్ చాలా మంచిగా చూసుకుంటా తర్వాత కొట్టడం స్టార్ట్ చేసిన చున్నీ లేదని. ఇంకా మీకు తెలుసు నా గురించి, నాకు ఇట్లా సుర్రమన్నది. ఆ పిల్లని వెంటనే కాపాడాలనిపించింది. అసలు ఏంది కథ అని అడుగుదామని ఇట్లా వచ్చిన. మాట్లాడదాం. హాయ్, తేజస్వి అనాలా రాంబాయి అనాలా? ఇవాళ రాంబాయిలాగే వచ్చాను మేడం. అవును కనిపిస్తోంది. బట్ ఎందుకంటే నేను చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా గట్టిగా పట్టేసుకొని ప్రొటెక్ట్ చేసేయాలనిపించింది. ట్రైలర్ చూసిన తర్వాత వాట్ అన్ అమేజింగ్ లవ్ స్టోరీ అని అనిపించింది. చాలా సందర్భాల్లో లవ్ స్టోరీస్ వచ్చినప్పుడల్లా బాగున్నాయి అనేటట్టుగా ట్రైలర్ కట్స్ ఉంటాయి, కానీ సంథింగ్ అబౌట్ రాజు వెడ్స్ రాంబాయి ఈజ్ ఏంటంటే ఆ ట్రైలర్లోనే నీ జీవితం అంతా నేను ట్రావెల్ చేసినట్టు అనిపించింది నాకు. ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడదాము. చాలా టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నట్టు అనిపించింది నాకు. నువ్వు టాక్సిక్ అంటే ఏంటి మేడం? ప్రేమని అపార్థం చేసుకుంటున్న జనరేషన్ ఉంది ఇప్పుడు. ఏంటంటే చాలామంది అర్థం చేసుకున్నారు, చాలామంది లేదు. ప్రేమ అంటే కొట్టడం, తిట్టడం, పెత్తనం చలాయించడం, మాటలు అంటే ఇప్పుడు నేను ఏవైతే యూజ్లెస్ డిమాండ్స్ ఉంటాయో అవి నువ్వు ఒప్పుకుంటేనే ప్రేమ ఉన్నట్టు, ఇట్లా చాలా మిస్ఇంటర్ప్రిటేషన్. ప్రేమని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ప్రేమ అంటే అర్థం అది కాదు కదా. ప్రేమ అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒకరి మీద ఒకరు గివప్ చేయకుండా, అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ప్రాబ్లమ్ని ఇద్దరం కలిసి ఫేస్ చేయాలి, కానీ ఆ ప్రాబ్లమ్ని మన ఇద్దరి మధ్యలో పెట్టుకోవద్దు. ఆ అండర్స్టాండింగ్ ఒకటి రావాలి. ప్లస్ పేరెంట్స్ కూడా ఏంటంటే అదొక జనరేషనల్ ట్రామా అయిపోయింది. ఇప్పుడు మీ నాన్న మీ అమ్మని కొడుతున్నాడు, నువ్వు కూడా కొట్టేటోడినే, నీకు అది తెలియకుండా అట్లాంటి వాడిని ఎత్తుక్కున్నావు. దట్స్ ద ప్రాబ్లమ్ దట్ గర్ల్స్ యాజ్ డాటర్స్, కూతుళ్ళకి ఇదే ఇష్యూ ఉంటుంది. మీరు ఇప్పుడు చెప్పిన ప్రేమ గురించి చెప్పారు కదా, ఇట్లా ఉండాలి, ఇట్లా సమస్యలన్నీ ఎదుర్కోవాలి, మధ్యలో పెట్టకూడదని. నేను రాజుగాడు కూడా అట్లానే ఉన్నాం మేడం. ప్రేమిస్తే ఎట్లా నొప్పి ఇస్తారు నాకు అర్థం కాదు, చెప్పు. నొప్పిద్దామని అనుకోలేదు. ఇగో ఇట్లా అదే నేను కొడితే కూడా నేను చంపితే కూడా ప్రేమ చూస్తున్నారనే కదా నెత్తికెక్కుతారు వీళ్ళంతా. లేదు మేడం, ఏమన్నా పిచ్చిగా లేసిందా నీకు? నేను ఇక్కడ చెప్తున్నా నీకు ప్రాబ్లం అవుతుంది. నీకు ఇప్పుడు నాకు కనిపిస్తుంది, నాకు కళ్ళెదురుగా మేము చూసిన వాళ్ళు అందరు కనిపిస్తుంది అరే పిల్లని కాపాడాలి అని. ట్రైలర్ చూసిన వెంటనే అక్కడ వాడు కొడుతున్నాడు, ప్రేమించే తండ్రి కూడా కొడుతున్నాడు. నీకు అర్థమవుతలే? కండ్లు ఏమన్నా కాకులు ఎత్తుకెళ్ళినాయా? నీ లైఫ్ కూడా అట్లనే అంటాడు నిన్ను. ఐ డోంట్. ప్రేమ అనేది నీకు ఆనందం ఇవ్వాలి, కానీ ప్రేమ పేరుతోటి నీకు బాధని ఇవ్వద్దు. అర్థమైందా రాంబాయి? మా రాజుగారి ప్రేమ నాకు ఆనందం ఇచ్చింది మేడం. ఎక్కడిచ్చింది? నేను కొట్టుడులా ఎక్కడ ప్రేమ ఉంది రాంబాయి? తర్వాత నేను కూడా కొడతా మేడం, అదే చనువుతో అదే ప్రేమ తీసుకొని. అంటే మీరిద్దరికీ నీ కొట్టుడు వేరు, ఆ కొట్టుడు. నువ్వు ఎందుకు కొట్టినావు చెప్పు? అది మీరు సినిమాలోనే చూడాలి మేడం. వేరే అమ్మాయిని చూస్తుంటాడు అందుకే కొట్టుంటావు నువ్వు. రాజు అట్లాంటి వాడు కాదు మేడం. మరి నువ్వు ఒక ఆడది కొట్టేదాకా తెచ్చింది చాలా ఓపికతో ఉంటుంది. కొట్టేదాకా వచ్చింది పరిస్థితి అంటే తప్పు ఎదుటోడిదే ఉంటుంది, మొగోడిదే ఉంటుంది. అది నేను రాసిస్తా. ఎందుకంటే మనం ఊరికనే చేయలేపాం, సరిదిద్దడానికే చేయలేపుతాం. కానీ మొగోడు ఎందుకు చేయలేపుతాడు? పెత్తనానికి చేయలేపుతాడు. నీకు అర్థమవుతుందా రెండింటి మీద డిఫరెన్స్? రాజు చెయ్యెత్తింది పెత్తనం చలాయించడానికి కాదు మేడం, నేను ఎక్కడ దూరం అయిపోతాననే బాధ. అంటే మీరు బాగా వైల్డ్ రా ప్రేమ అనమాట. అట్లా కాదు మేడం, ఇప్పుడు సిటీల్లో ఉన్న వాళ్ళు ఒకలా ప్రేమించుకుంటారు. ఏది యాప్లల్లో ఇట్లా స్టోరీలు పెట్టుకుంటా, డీపీలు రిమూవ్ చేసుకుంటా అట్లా చేసుకుంటారు. పల్లెటూరుల్లో మేము తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, ఏమైనా ఆఖరికి కలిసే ఉంటాం. మా ప్రేమ అట్లా ఉంటుంది, ఆ ప్రేమ అట్లా ఉంటుంది.